పోతున్నాం. ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రులు టి హరీష్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎంతో దేదీప్యమానంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఎన్నో ప్రయాసాలకు వచ్చి హైదరాబాద్ నగరంలో ఈ కోటి దీపోత్సవాల కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి పెద్దలు ఎన్టీవీ చైర్మన్ మిత్రులు గౌరవనీయులు శ్రీ నరేంద్ర చౌదరి గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ పవిత్ర కార్తీక మాసంలో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసి ఈ దీపాలను వెలిగిస్తూ మొత్తం హైదరాబాద్నే దీపాలమయంగా మారుస్తున్నటువంటి భక్తులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజుల్లో స్టార్ షోలు నిర్వహించేటువంటి ఇటువంటి రోజుల్లో ఈ హైదరాబాద్ నగరంలో కోటి దీపోత్సవాల కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తూ ఇంత గొప్పగా విజయవంతం అవడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషమైనటువంటి విషయం. ప్రతిరోజు ఈ హైదరాబాద్ లాంటి నగరంలో మన పనుల్లో ఉద్యోగాల్లో ఎంతో మానసిక ఒత్తిడికి లోనయ్యేటువంటి మనకు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో ప్రశాంతతను మానసిక ప్రశాంతతను మనం ఇలాంటి కార్యక్రమాల్లో పొందగలుగుతాం. నిజానికి ఈ దీపాలు మనం అందరం కూడా మన ఇళ్లల్లో వెలిగిస్తూ ఉంటాం ప్రతిరోజు. మరి ఇళ్లల్లో ప్రతిరోజు వెలిగించే దీపాలను మనం ఇంత పెద్ద ఎత్తున ఇలా సామూహికంగా ఈరోజు నిర్వహించడం అంటే ఏంటా విశేషం? ఇళ్లల్లో మనం వెలిగించుకుంటే అది వ్యక్తిగతం, మన ఇల్లు కోసం మన కోసం మనం ప్రార్థన చేస్తాం. ఇలా సామూహికంగా ఇంత పెద్ద ఎత్తున ఈ కోటి దీపాలు చేయడం అంటే సమాజం కోసం, శాంతి కోసం, ఈ సమాజం అంతా కూడా బాగుండడం కోసమే ఇలాగా సామూహికంగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని మన నరేంద్ర చౌదరి గారు నిర్వహించడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషమైనటువంటి విషయం. ఒకళ్ళం ఇంట్లో చేస్తే అది వ్యక్తిగతం, ఇంతమంది చేస్తే అది ఒక ఉద్యమం. ఈరోజు ఇక్కడ జరుగుతున్నది ఒక మహోద్యమం, ఆధ్యాత్మిక ఉద్యమం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఆధ్యాత్మిక ఉద్యమం ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో మానవ శాంతి కోసం, సమసమాజ స్థాపన కోసం ఇదంతో ఉపయోగపడాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా నరేంద్ర చౌదరి గారు నాకు ఈ ఒక గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు, ఎందుకంటే పోయినసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను. ఈసారి అయితే నేను ఎన్నో ఏళ్ళుగా ద్వారకా తిరుమల వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలనుకున్నాను. గతంలో నాకు అదృష్టం కలగలేదు. కానీ ఇక్కడ స్వయంగా ఆ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని నాకు ఇక్కడ ఈరోజు ఎన్టీవీ కల్పించడం, ఎందుకంటే వాళ్ళు ఇది ఒక పవిత్ర యజ్ఞంలాగా చేస్తున్నారు. ఇంత గొప్ప యజ్ఞం అంటే వారు స్వయంగా అన్ని ఖర్చులతో సహా పెట్టుకొని వారు ఒక ఎంతోమంది పీఠాధిపతులను, ఎన్నో పుణ్యక్షేత్రాల నుంచి మనం వెళ్ళలేక అక్కడ చూడలేకపోయినా అన్ని పుణ్యక్షేత్రాల నుంచి కూడా ఇక్కడికి విగ్రహాలు తీసుకొచ్చి స్వయంగా ఇలాంటి ఒక గొప్ప అవకాశాన్ని హైదరాబాద్ ప్రజలకు మనందరికీ కల్పించడం నిజంగా చాలా సంతోషం. ఈ యొక్క ఆధ్యాత్మిక ఉద్యమం మరి గత కొన్ని సంవత్సరాలుగా నరేంద్ర చౌదరి గారు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం ప్రతి సంవత్సరం కూడా ఇంతే బాగా జరగాలని, మనందరికీ శుభం కలగాలని, మీ అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఆ వెంకటేశ్వర ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి, మరి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అందరి భగవంతుల ఆశీస్సులు మీ అందరికీ కలగాలని మరొక్కసారి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. తన భావాలను వ్యక్తపరుస్తూ హరీష్ రావు గారు అన్నట్టుగా ఆధ్యాత్మిక ఉద్యమంలో మరింత ముందుకు వెళ్లేందుకు మాకు మరింత ఉత్సాహాన్ని అందించిన హరీష్ రావు గారికి తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రులు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక ఈ ఇలా కైలాస ప్రాంగణం వైకుంఠాన్ని తలపించింది. శ్రీదేవి భూదేవి సమేత
ద్వారకా తిరుమలేశుడు గరుడారూఢుడై సాక్షాత్కరించారు. అష్టైశ్వర్య ప్రదాయిని స్వర్ణ మహాలక్ష్మి ఆశీర్వదించింది. ఇక పంచభూతాలైన నింగి, నేల,